హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. ఫ్రెండ్స్, జీవాల పెంపకంలో నిజంగానే లక్షల ఆదాయం ఉంటుందా అంటే 100% ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అది ఎలా చేయాలి, ఎన్ని జీవాలతో మొదలు పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలి అనే విషయంపై మాట్లాడుకుంటే మనం తక్కువ పెట్టుబడితో తక్కువ జీవాలతో మొదలు పెట్టినట్లయితే మనకు అనుభవం వచ్చి మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఖచ్చితంగా చాలా తక్కువ జీవాలతో మొదలు పెట్టినట్లయితే మనకి లాభాలు ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎలాగో చేస్తున్నాము, తక్కువ మనకు మంచి రిటర్న్స్ త్వరగా రావాలి అంటే ఒక 20 నుండి 30 జీవాలని తీసుకోండి ఫ్రెండ్స్. అది కూడా పొట్టేలు పిల్లల, గొర్రెల, మేకల అంటే నేను గొర్రెలే అని చెప్తాను ఫ్రెండ్స్. పొట్టేలు పిల్లల్లో లాభాలు ఎక్కువే ఉంటాయి. కాకపోతే మనకు ఈ సంవత్సరం దొరికే పిల్ల రేటు వచ్చే సంవత్సరం దొరకదు ఫ్రెండ్స్, ఎక్కువైపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక 6 నుండి 7,000 అనుకుంటే వచ్చే సంవత్సరం 8 నుండి 9,000 అవుతుంది. అలా మనం ఎప్పుడు పిల్లల్ని కొని పెంచాలి అంటే ఒక్కొక్క టైంలో మనకు లాభాలు వచ్చినా మనకు అమ్మగానే మనకు వెంటనే మనకి ఇంకో బ్యాచ్ దొరకదు ఫ్రెండ్స్. అలా గ్యాప్ చాలా వస్తుంది. మేకలు అంటే మేకలలో గొర్రెల కన్నా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఫ్రెండ్స్. కాకపోతే ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి గొర్రెలు తీసుకోండి ఫ్రెండ్స్. ఆ గొర్రెలలో కూడా తప్పనిసరిగా కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, పిల్ల తల్లి గొర్రెలే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మనకు పిల్ల తల్లి గొర్రెలు అంటే మొదటగా పెంచుకునే వారికి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఎప్పటికప్పుడు రాబడి వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 గొర్రెలతో చెప్తున్నాను ఫ్రెండ్స్. 30 పిల్ల తల్లి గొర్రెలు తీసుకుంటే మనకు ఒక 30 పిల్లలు వస్తాయి. మనకు ఒక 4 నుండి 5 నెలల్లో మంచి గ్రోత్ వచ్చేలా చూసుకుంటూ మంచిగా మేపుకున్నట్లయితే మనకు ఒక 3 నుంచి 5 నెలలలో మనకు ఒక్కొక్క పిల్లకు ఎట్టి పరిస్థితులలోనూ 10,000కు ఎక్కువే తప్ప తక్కువ రాదు ఫ్రెండ్స్. అవి ఇప్పుడు దళారులైన రైతులైనా మనకు 30 పిల్లలలో అన్ని పొట్టెల పిల్లలు ఉండవు ఫ్రెండ్స్, ఆడపిల్లలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి పిల్లకి యావరేజ్ చొప్పున 8,000 వేసుకున్నా కూడా మనకు దగ్గర 2,40,000 వస్తాయి ఫ్రెండ్స్. మనము ఎలాగో పెంచుతున్నామని చెప్పేసి ఒక 10 నుండి 20 పొట్టేలు పిల్లల్ని, అంటే ఈ బ్యాచ్ వెళ్ళిపోయాక ఒక 20 పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే మళ్ళీ మనకు అప్పుడు 6 నెలల్లో అందులో మళ్ళీ అవన్నీ ఎదకు వచ్చి కట్టి మళ్ళీ డెలివరీ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా మనకు సర్కిల్ వలె రొటేషన్ ఉన్నట్లయితే మనకు జీవాల పెంపకంపై చాలా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 2,40,000లో కొన్ని మళ్ళీ ఒక 40,000 ఖర్చులకు పెట్టుకొని ఒక 2 లక్షలలో మళ్ళీ పొట్టెల పిల్లలను తీసుకొచ్చినట్లయితే మళ్ళీ అవి కూడా ఒక 3 నెలల్లో మళ్ళీ రిటర్న్ అమ్మేసినట్లయితే మనం ఒక సర్కిల్ వలె ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ అవి ఎదకు వచ్చి కట్టి ఈనడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కాబట్టి మనకి ఇలా ఎప్పుడు రొటేషన్ అవుతానే ఉంటాయి ఫ్రెండ్స్, అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే మనము చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాటిని సంవత్సరాల తరపున మేపి అవి ఎదకు వచ్చి అవి కట్టి డెలివరీ అవ్వాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మనకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ మన ఇంట్లో అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, బంధువులైనా సరే, చెప్పాను కదా ఇన్ని సంవత్సరాల నుండి ఎలాంటి రూపాయి ఇన్కమ్ లేకుండా వీటిని చూసుకుంటున్నావు, నేను చెప్తే వినలేదని చాలా చెప్తారు ఫ్రెండ్స్. మళ్ళీ అందులో కూడా జీవాలని ఎన్నుకోవాలి అంటే తప్పనిసరిగా మనము ఎంత వీలైతే అంత రైతుల దగ్గర కొనడానికే చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు దళారుల చేతిలో రైతు నుండి వారికి వెళ్ళి వారి నుండి మనకు రావాలి అంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే 500 నుండి 2,000 వరకు
రేటు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అదే మనం రైతుల దగ్గర కొన్నట్లయితే మనకు ఒక జీవం పైన ఒక 500 నుండి 2000 తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అది కూడా ఎలాంటి జీవాలను ఎన్నుకోవాలి అంటే తప్పనిసరిగా మనము తెల్ల గొర్రెలనే ఎన్నుకోవాలి ఫ్రెండ్స్, నెల్లూరు జడిపి. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్కు చూడండి ఫ్రెండ్స్, అక్కడ మేస్తున్న ఇక్కడ వస్తుంది కదా ఫ్రెండ్స్, దాని రైట్ సైడ్న ఎర్రపిల్ల ఉంది కదా, అది ఇది ఒకటే ఏజ్ ఫ్రెండ్స్. ఇదేమో దగ్గర దగ్గర బాగా బలిష్టంగా ఉండి చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. ఆ పిల్ల అయితే దీనికన్నా చాలా చిన్నగా ఉంది. అంటే మనకు వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా మేము పొట్టేలు పిల్లని తీసుకున్నాం ఫ్రెండ్స్. గొర్రెలలో మనకు అమ్మేవాళ్ళు నేను ఇదే తీసుకుంటాను అదే తీసుకోను అంటే వాళ్ళు రైతులు అమ్మరు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి అన్నీ కలిపి తీసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి మిస్టేక్స్ అవే మనం పెద్దవి తీసుకున్నట్లయితే పిల్ల తల్లి గొర్రెలను మనకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు రేటు ఎక్కువ పడ్డా కానీ మనకు మంచి జీవాలను తీసుకునే విషయంలో మనం పొరపాటు అస్సలు చేయదు ఫ్రెండ్స్. మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక నెల నుండి 3-4 నెలలు లేట్ అయినా పర్లేదు, కానీ మంచి జీవాలను ఎన్నుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వస్తాయి ఫ్రెండ్స్. అది కూడా జీవాలను తీసుకొని నేనేదో కూలీలను పెట్టుకొని నేను బలాదూరు తిరుగుతాను, ఫ్రెండ్స్తో తాగుతాను, మా ఇంటి వాళ్ళకి చెప్తాను, నా వరకు నేను వెళ్తాను అంటే ఇందులో ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితులలో మనము 24/7లో మనం పడుకుంటే తప్ప మిగతా సమయంలో ఎప్పుడు వీటిని మానిటరింగ్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండాలి. ఏది తిన్నది, ఏది తింటలేదు, ఏది పడుకుంటుంది, ఏది యాక్టివ్ ఉంటుంది, ఏది డల్ ఉంటుంది, ఇలా ప్రతిదీ చూసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎప్పుడు మేమే చూసుకుంటాం ఫ్రెండ్స్. మేము ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఒక్క రోజు కూడా కూలీలను పెట్టుకోలేదు ఫ్రెండ్స్. అంటే మాకు అవసరం వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము ఎలాగో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసైనా మేమే చూసుకోవడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే మేము ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, గట్ల పైన ఉండే గడ్డిని కూడా వేయొచ్చని. అలా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మేము పొలాల్లోకి వెళ్ళి 1 నుండి 3 మోపులు గట్లపై గడ్డి కోసుకొచ్చి వాటిని చాప్స్ చేసి సూపర్ నేపియర్ మరి వెడ్జులుసాను కలిపి వేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎన్ని ఎకరాలు వేసినా ఎంత ల్యాండ్ ఉన్నా అది సరిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జీవాలు చాలా ఇష్టంగా ఫుడ్ ఆరోగ్యంగా ఉంటే చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మనము గట్లపై ఉండే గడ్డినే కాకుండా రైతుల దగ్గర దొరికే కంది పొట్టైనా, పెసర పొట్టైనా, పిల్లి పెసరైనా, మనకు ఎలాంటి ఎండుగడ్డి అయినా సరే, పచ్చిగడ్డి అయినా సరే, ఎక్కడైనా వాళ్ళు వేస్టేజ్గా పారేసిన వారిని అడిగి మనం తీసుకొచ్చి జీవాలు ఎప్పుడు కడుపు నిండా తినేటట్లు మనం చూసుకుంటే మనము వాటి నుండి డబ్బు ఆశించే అవసరం లేదు ఫ్రెండ్స్. అవి మనకు డబ్బును తిరిగి ఇస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని మనం నెగ్లెక్ట్ చేయకుండా మనం ఎప్పటికప్పుడు బాగా చూసుకున్నట్లయితే మనకు కూడా మంచి రిజల్ట్ ఉండి మనకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మంచి జీవాలను తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్ల తల్లు గొర్రెలు తీసుకురావడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ పెంపకందారులకు తెలుసు. ఎందుకంటే మనకు చెట్టు ముఖ్యం కాదు ఫ్రెండ్స్, చెట్టుకు వచ్చే పండ్లే ముఖ్యం. ఎందుకు అంటే అంటే ఉదాహరణకు తీసుకుంటే మనకు పండ్లతోనే ఎప్పుడైనా లాభం వస్తుంది ఫ్రెండ్స్. సంవత్సరం పొడవునా చెట్టు ఉంటుంది, కానీ మనకు దాని సీజన్ బట్టే మనకు ఫలాల నుండి లాభాలు వచ్చినట్టు మనకు పెద్దగా ఉండి ఎప్పుడు పిల్లతల్లి గొర్రెలు ఎంచుకున్నట్లయితే సర్కిల్ వలె ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అటు ఇటు ఎదకు వచ్చి కట్టి పిల్లల్ని ఇస్తూనే ఉంటాయి. మనం పిల్లల్ని అమ్ముకుంటూ ఉంటాము. అందులో మనకు వీలైతే పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చి ఇలా పెంచినట్లయితే అలా ఇలా మంచి రిటర్న్ సాధించి మంచిగా కూడా సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అందరు కూడా మంచిగా చాలా బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చి అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.